సంక్రాంతి సంబరాల్లో భాగంగా మనం ఈ సంవత్సరం అంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2025లో ఫస్ట్ ప్రోగ్రాం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు వెస్ట్ అసెంబ్లీ కాన్ఫరెన్స్లో భాగంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియం ఈ ప్రెమిసెస్లో మనము ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము. దానిలో భాగంగా ఈరోజు షెడ్యూల్ అంటే ప్రోగ్రాంకి సంబంధించినటువంటి షెడ్యూల్ ఈరోజు రిలీజ్ చేశారు. దీనిలో చూసుకుంటే 12వ తేదీ అంటే మనకి ఈ సంవత్సరం 13, 14, 15 అఫీషియల్గా సంక్రాంతి పండుగ జరుపుకుంటాము. అంటే దానికంటే ముందుగానే 12వ తేదీతోటే మనకి సంక్రాంతి సంబరాలు ఇక్కడ స్టార్ట్ అవుతాయి. 12వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఇక్కడ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి. ముగ్గుల పోటీలుతో స్టార్ట్ అవుతుంది. తర్వాత మొహిందీ ఆడవాళ్ళ పిల్లలకు మొహిందీ యాక్టివిటీస్ కూడా ఇక్కడ టేకప్ చేయడం జరుగుతుంది. ఇది 12వ తేదీ. తర్వాత 13వ తేదీ అంటే భోగి రోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతాయి. తర్వాత ఉదయాన్నే వచ్చినటువంటి అతిథులందరికీ కూడా పూర్ణ కుంభము, తర్వాత సన్నాయి మేళంతో వాళ్ళకి వెల్కమ్ చెప్తూ భోగి మంటలు, తర్వాత గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసులు, తర్వాత మనం ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం, అది ఓపెన్ చేసుకోవటం, అట్లనే భోగి పళ్ళు, ఈ తాడు లాగటం, టగ్ ఆఫ్ వారు, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్స్, ఇవన్నీ కూడా మనం మార్నింగ్ 9 to 11 మేబీ కొంత టైం ఎక్స్టెండ్ అయినా మార్నింగ్ సెషన్లో ఇవన్నీ కూడా మనము ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అట్లనే సాయంత్రం 5 గంటల నుంచి ఇంకా 10 o'clock వరకు మార్నింగ్ స్టార్టింగ్ అంటే ఈవినింగు తంబోలా అనేది ఒక యాక్టివిటీ కొత్తగా మనం ఈ సంవత్సరం దీంట్లో ఇన్కార్పొరేట్ చేసుకున్నాం, ఎందుకంటే చాలామంది ఎంజాయ్ చేస్తారు. తర్వాత సాంప్రదాయ వస్త్ర పోటీలు మహిళలు, చిన్నపిల్లలకి, తర్వాత చెక్క భజన ఏదైతే ట్రెడిషనల్గా ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం మనం ఇన్కార్పొరేట్ చేసుకున్నాం షెడ్యూల్లో. దానిలో భాగంగా చెక్క భజన, తర్వాత కూచిపూడి, ఫోక్ డ్యాన్స్, తర్వాత డీ డ్యాన్స్, మీరు ఈటీవీ ఆధ్వర్యంలో నడుస్తాం డీ డ్యాన్స్ టీమ్స్. ఇది 13వ తేదీ సాయంత్రం ప్రోగ్రామ్స్. అట్లనే 14వ తేదీ వచ్చేటప్పటికి ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు గంగిరెద్దులు మరియు ఎద్దుల ప్రదర్శన, వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, అట్లనే కర్ర సాము కూడా ఆ రోజు ఇది కూడా ఇన్కార్పొరేట్ చేసుకోవడం జరిగింది. అదే మనకి సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు కోలాటం, స్టార్ మ్యూజికల్ నైట్, చాలా మంచి ఫేమస్ సింగర్స్ అనే షెడ్యూల్ చేసుకోవడం జరిగింది. తర్వాత కాంతారా యాక్ట్ అంటే కాంతారా మూవీ ఈ మధ్య బాగా పాపులర్ అయింది. దాంట్లో ఉన్నటువంటి ఆ యాక్షన్ సీక్వెన్స్కి తగ్గట్లు ఒక టీమ్స్ ఉన్నారు, వాళ్ళని కూడా పిలుస్తున్నాము. జగ్లర్స్, కొన్ని యాక్టివిటీస్, ఎక్స్ట్రా స్కిట్స్ అవన్నీ కూడా ఆ రోజు ఈ మ్యూజికల్ నైట్లో పార్ట్గా మనం ఈ ప్రోగ్రాంలో డిజైన్ చేసుకున్నాం. అట్లనే 15వ తేదీ కనుమ పండుగ రోజు సాయంత్రం అంటే ఉదయం ఉండవు, ఆ రోజు సాయంత్రం 3 గంటల నుండి 10:30 వరకు కూడా గాలిపటాలు ఎగరేయటం ఫస్ట్ ప్రోగ్రాం. తర్వాత ఫ్యూజన్ డ్యాన్స్ అనేది ఒక డ్యాన్స్లో ఒక విధమైనటువంటి కేటగిరీ. తర్వాత ప్రాసమణి గారి ప్రోగ్రాం, ప్రాసమణి గారు అంటే చాలా ఫేమస్ అయిన, సో ఆ రోజు బాగా ఎంటర్టైన్ చేస్తారు. అట్లనే మ్యాజిక్ షో అనేది ఇది మామూలుగా మనం రెగ్యులర్గా చూసే మ్యాజిక్ షో కాదు. బీవీఎస్ రెడ్డి అని ఆయన చాలా ఫేమస్, ఈరోజు ఇండియాలోనే నేషనల్ వైడ్గా బాగా ఫేమస్ అయ్యారు, తెలుగువారు, వైజాగ్ నుంచి ఆయన వస్తున్నారు. తర్వాత క్లాసికల్ డ్యాన్సు, ఫోక్ డ్యాన్స్, తర్వాత నెక్స్ట్ లోకల్గా ఉన్న వాసవి ఆర్కెస్ట్రా వాళ్ళ నుంచి కొన్ని మ్యూజికల్ నైట్ ప్రోగ్రామ్స్ టేకప్ చేయడం జరుగుతుంది. ఇది టెంటేటివ్గా మనము షెడ్యూల్లో అనౌన్స్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్. దీనికి కొన్ని ప్రోగ్రామ్స్ అడిషనల్గా కూడా యాడ్ అవ్వచ్చు, ఎందుకంటే వాలంటీర్గా కొంతమంది వస్తాము, ఈ ప్రోగ్రామ్ చేస్తామని అవి కూడా పరిగణలో తీసుకొని టైం కూడా చూసుకొని ఇవన్నీ కూడా టేకప్ చేస్తాము. సో ఇది షెడ్యూల్కి సంబంధించి. దీంట్లో ఎవరైనా సరే ఈ తంబోలా, మ్యూజికల్ చైర్సు, టగ్ ఆఫ్ వారు, లెమన్ అండ్ స్పూను, వీటికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఎన్టీఆర్ స్టేడియంలో ఒక రిజిస్ట్రేషన్ కౌంటర్ పెడతాము. కౌంటర్ పెడితే వాళ్ళు ఎవరైతే ముందుగానే పార్టిసిపేట్ చేస్తామని అనుకుంటారో వాళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది, ఒక నంబరు, దాన్ని బట్టి మనం షెడ్యూల్ ఎలా చేసుకోవాలన్నది డిజైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ దీనిలో తాడు లాగటం అంటే టగ్ ఆఫ్ వారు, లెమన్ అండ్ స్పూను గేము, మ్యూజికల్ చైర్స్ అండ్ తంబోలా, ఈ 4 గేమ్స్ సంబంధించి రిజిస్ట్రేషను ఈరోజు
సాయంత్రం నుంచే మనకి సాయంత్రం 5 గంటల నుంచి ఈరోజు కౌంట్ ఉంటుంది ఇక్కడ. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా ప్రోగ్రాం సంబంధించి. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు వారు ఈ ప్రోగ్రాం సంబంధించి ఇంకా వారి యొక్క సలహాలు సూచనలు, తర్వాత వారి మనసులో ఏముందో అది కూడా విన్న తర్వాత ఇంకా మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మనం వాళ్ళు మీ డౌట్స్ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మాట్లాడండి. మేడం ఒకసారి చూడండి.